హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ జాబ్ అప్డేట్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి వ్యవసాయ శాఖలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే వెళ్ళండి. అయితే ఒక నోటిఫికేషన్కి బోత్ ఏపీ అండ్ టీజీ యాజ్ వెల్ యాజ్ ఇండియాలో ఉన్న ఏ ఒక్క క్యాండిడేట్ అయినా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మనకి 31 ఆగస్ట్ అయితే మనకి ఇంటర్వ్యూ డేట్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో అయితే ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నోటిఫికేషన్ డీటెయిల్స్, ఏజ్ లిమిట్, శాలరీ, ఎప్పుడు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, సో ఇలా ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోస్ అక్కడ స్కిప్ చేయకండి. వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తో ఆల్ యాక్టివ్ చేసుకోండి. అండ్ ఆల్సో మన యొక్క రిమైనింగ్ ఛానల్స్ కూడా ఫాలో అవుతుండండి. లైక్ మన డెడికేటెడ్ మన ప్రైవేట్ జాబ్స్ సపరేట్ ఛానల్, గవర్నమెంట్ జాబ్స్ సపరేట్ ఛానల్, కెరీర్ గైడ్ వీడియోస్ కోసం సపరేట్ ఛానల్, మనకి కెరీర్ గైడ్ క్లాసెస్ కోసం సపరేట్ ఛానల్ అనేది మనం బిల్డ్ చేయడమే జరిగింది. క్లాసెస్ దాంట్లో ఏంటంటే మనకి ప్రజెంట్ పైథాన్ రిలేటెడ్ కోర్సెస్ అనేది రన్నింగ్ అయితే అవుతుంది అనమాట. ఆ లింక్స్ అన్ని మీకు కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేసుకోవచ్చు. మీకు ఏ కేటగిరీ కాపులో ఆ కేటగిరీని ఫాలో అయితే అవ్వండి. ఇన్కేస్ అన్ని కేటగిరీస్ కావాలంటే అన్నింటిలో ఫాలో అవుతుండండి. అండ్ ఆల్సో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్, అలాగే వాట్సాప్ ఛానల్స్ కూడా మనకి సపరేట్ గ్రూప్స్ ఛానల్స్ అయితే ఉంటుంది. సో వాటిలో కూడా మీరు జాయిన్ అవుతాయి. మీకు ఇన్స్టెంట్ అలర్ట్స్ అనేవి వస్తూ ఉంటాయి మనకి. సో అండ్ ఆల్సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాము. దానికి మెసేజ్ చేయండి, మేము రెస్పాండ్ అయ్యి డౌట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకా లేచకుండా మీనైతే స్టార్ట్ చేద్దాం. మన జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ యాక్టివ్ చేసుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ డీటెయిల్ కలిపితే ఇక్కడ క్లియర్ గా చూస్తున్నాం. మనకి ఓన్లీ క్యాండిడేట్స్ హ్యావింగ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వుడ్ బి ఎంటర్డ్ ఫర్ ది ఇంటర్వ్యూ. సింపుల్ చెప్పాలంటే మీరు అప్లికేషన్ అనేది అప్లై చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూ అనేది అటెండ్ అయితే సరిపోతుంది. ఎటువంటి షార్ట్ లిస్ట్ అయితే ఉండదనేసి వీళ్ళు క్లియర్ గా మెన్షన్ అనేది చేశారనమాట. అయితే దీనికి ఏజ్ లిమిట్ కానీ చూసుకుంటే వీళ్ళు మాక్సిమం 40 years అనేది ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 5 years ఇచ్చారు. ఓబీసీకి వచ్చేసి 3 years అనేది ఎక్స్ట్రా ఇవ్వడం అయితే జరిగింది. పీడబ్ల్యూ వాళ్ళకి వచ్చేసి 10 years అనేది ఎక్స్ట్రా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నాం మనకి ద క్యాండిడేట్ షుడ్ కంపల్సరీ బ్రింగ్ 1 copy ఆఫ్ డ్యూలీ ఫిల్డ్ అప్లికేషన్ ఫార్మ్. అంటే మీరు ఇప్పుడు నేను అప్లికేషన్ ఫార్మ్ కూడా చూపిస్తాను. ఆ అప్లికేషన్ ఫార్మ్ అనేది మీరు ఏంటంటే టోటల్ 2 sets అనేది తీసుకుని వెళ్ళాలి. ఓకేనా? దానికి సేమ్ మనకి ఏంటంటే అటాచ్ ఫోటో కాపీస్ కానీ, మార్క్ షీట్స్ కానీ, మనకి ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక, ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సైడ్ కాబట్టి సో వాటిలో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక దాంట్లో కూడా మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఫర్ వెరిఫికేషన్ క్లియర్ గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్స్ కూడా మీ డాక్యుమెంట్స్ అనేవి ఖచ్చితంగా తీసుకొని రావాలనేసి క్లియర్ గా మెన్షన్ చేశారనమాట. సింపుల్ చెప్పాలంటే బేసిక్ గా మీకు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే టైంకి మీరు అప్లికేషన్ ఫార్మ్ తోని 2 sets అనేది, అలాగే మీరు ఏదైతే అటాచ్ చేస్తున్నారో అవన్నీ కూడా మీకు టూ sets అనేవి అటాచ్ చేసి టోటల్ 2 copies అనేవి తీసుకొని వెళ్ళాలనేసి వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారనమాట. అయితే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ గాని చూసుకుంటే మీకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మన యొక్క వెబ్సైట్ అయితే ఓపెన్ డౌన్ లో మీకు పీడిఎఫ్ ఫామ్, అలాగే మీకు ఏంటంటే లైక్ నోటిఫికేషన్ ఫామ్ కూడా నోటిఫికేషన్ లింక్ కూడా మీకు పీడిఎఫ్ అయితే ఉంటుంది. సో అదంతా క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ యొక్క డౌన్ లో మీకు ఏంటంటే థర్డ్ పేజ్ లో మీకు అప్లికేషన్ ఫార్మ్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ సో ఇక్కడ బేసిక్ ఏంటంటే మనకి ఈ యొక్క పోస్ట్ వచ్చేసి మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్ కింద మీకు పోస్ట్ అయితే భర్తీ అనేది చేస్తున్నారు. అయితే ఇక్కడ మీరు ఫోటో అనేది అటాచ్ చేయాలి. అలాగే మీకు సెల్ఫ్ అసిస్టెడ్ సిగ్నేచర్ అయితే ఉండాలి. అలాగే మీకు నేమ్, అలాగే మనకి క్యాస్ట్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఏజ్ ఆఫ్ డేట్, అంటే మనకి ఇంటర్వ్యూ టైంకి మీకు ఏజ్ అనేది ఎంత ఉంటుందని అడుగుతున్నారు. అలాగే మీకు ఏంటంటే మేల్, ఫీమేల్, అలాగే అడ్రస్ అనేది, ఈమెయిల్, కాంటాక్ట్ నెంబర్, అలాగే డీటెయిల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అనేవి 10th నుంచి మీరు పెడుతూ ఉండాలనేసి క్లియర్ మెన్షన్ చేస్తారు. ఇన్ కేస్ మీకు ప్రేయర్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నదా అది కూడా అడుగుతున్నారు. మీరు ఏదైనా ఆల్రెడీ ఎంప్లాయ్ వర్క్ చేస్తున్నారు లేదా ఒకరు చేస్తే కనుక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఏమైనా ఉంటే కనుక యాడ్ అయితే చేసుకోవచ్చు. అయితే ఆ తర్వాత మీరు ఏంటంటే ఈ యొక్క కంపెనీ ఏదైతే ఉందో ఐసీఏఆర్ కానీ, ఐఏఆర్ఐ కానీ, దీంట్లో మీరు ఏమైనా రిలేటివ్స్ కానీ, లేదంటే ఎవరైనా సరే మీకు వర్క్ చేస్తున్నారా లేదా అని అంటున్నారు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక మీరు ఎస్ఎన్జి పెట్టుకొని మీరు దాన్ని బట్టి మీరు అటాచ్ చేసుకోవచ్చు. అలా మన సెల్ఫ్ డెకరేషన్ అనేది ట్రూలీ మీకు యాక్సెప్ట్ చేస్తున్నారు లేదనేసి సింపుల్ గా నేమ్, అలాగే మనకి సిగ్నేచర్, డేట్ ఆఫ్ ప్లేస్ అనేది అటాచ్ చేసి మీరు అప్లికేషన్ అనేది మీరు ఫిల్ చేసుకొని మీరు తీసుకొని వెళ్లాల్సి ఉంటది అన్నమాట. అయితే పోస్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కానీ చూసుకుంటే ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి డివిజన్ ఆఫ్ ప్యాథాలజీ, ప్లాంట్ ప్యాథాలజీ మనకి ఐసీఏఆర్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన డిపార్ట్మెంట్ అనమాట. దీంట్లో మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్ కదా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారనమాట. ఇది వచ్చేసి మీకు చూసుకున్నట్లయితే వీళ్ళకి ఇదే మెన్షన్ చేశారు. 31 ఆగస్ట్ అయితే మనకి నోటిఫికేషన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఇంకోటి, మీరు అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేశారో అప్లికేషన్ అనేది మీరు ఆన్లైన్ లో కదా ఈ యొక్క మెయిల్ ఏదైతే ఉన్నదో
ఆ మెయిల్‌కి కూడా మీరు సింగిల్ పేజ్‌గా పీడీఎఫ్ కింద మీరు అప్లికేషన్ కాపీ కూడా మీరు పంపించాల్సి ఉంటదనేసి క్లియర్‌గా మెన్షన్ అనేది చేశారనమాట ఇక్కడ. అయితే పోస్ట్ గురించి చూసుకుంటే మనకి 22,000 ప్లస్ హెచ్ఆర్ఏ అంటే నియర్లీ మీకు 30,000 వరకు బేసిక్ అనేది రావడం అయితే జరుగుతుంది. క్వాలిఫైయింగ్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ గుర్తుపెట్టుకోండి. మీకు ఖచ్చితంగా పర్టిక్యులర్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ గాని, గ్రూప్ గాని ఉండాలని అయితే మెన్షన్ చేయలేదు. ఎనీ గ్రాడ్యుయేట్ ఉన్నా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చని చెప్తున్నారు. డిజైరబుల్ గాని చూసుకుంటే ప్రయర్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ల్యాబ్ వర్క్ లేదంటే ప్లాంట్ హ్యాండ్లింగ్ గాని, అంటే సైంటిఫిక్ డిసిప్లిన్స్ గాని వీటిలో ఉంటే ప్రిఫర్ ఉంటదనేసి చెప్పడం అయితే జరిగిందన్నమాట ఇక్కడ. సో, ఇది ఫ్రెండ్స్ నోటిఫికేషన్ వచ్చేసి. వీడియోతో అంతే ఫ్రెండ్స్. వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ యాక్టివ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. విష్ యూ థాంక్స్ ఫర్ వాచింగ్.